వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాలు ఎన్నికల వరకే రాష్ట్ర ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి అందరం ఒకటే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే సరికొత్త నినాదం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన ఎంపీలతో ఒక అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు పార్లమెంటు సమావేశాల ముంగిట జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుండి సాధించాల్సిన ప్రాజెక్టుల గురించి ఎలాంటి వ్యూహాన్ని రచించారు, ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు ఆయన ఇచ్చిన బిగ్ టాస్క్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్కు ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు, సిటీలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో విస్తరణ పనులు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి పంతంలో దూసుకుపోతుందని సీఎం నొక్కి చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇవాళ వరంగల్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కావాల్సిందల్లా కేంద్రం నుంచి నిధులను త్వరగా తెచ్చుకొని నిర్మాణాన్ని పూర్తి చేయడమేనని ప్రజా ప్రతినిధులకు గుర్తు చేశారు. దీంతో పాటు ప్రతిష్టాత్మక మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనుమతులు వచ్చేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన 30 టీఎంసీలు సామర్థ్యం కలిగిన డిండి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 90 టీఎంసీలు కలిపి మొత్తం 120 టీఎంసీల నీటి వినియోగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ఎన్ఓసీ అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో చొరవ చూపి అనుమతులు ఇప్పిస్తే ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయవచ్చని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా ఈ విషయమై చర్చించినట్లు సీఎం తెలిపారు. అలాగే గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేవలం ఇవే కాకుండా ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాట్లు, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, పోర్టు కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్ వంటి భారీ ప్రాజెక్టులను సంబంధించిన కేంద్ర అనుమతులను వీలైనంత త్వరగా సాధించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. చివరగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఆ విషయాన్ని తాము నిరభ్యంతరంగా బహిరంగంగా ఒప్పుకుంటామని, ఇందులో తమకు ఎలాంటి రాజకీయ భేషజాలు లేవని క్లియర్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఎంపీలందరికీ ఒకే తాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం నిజంగా అభినందనీయం. మరి ముఖ్యమంత్రి కోరినట్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులను మన ఎంపీలు ఎంతవరకు సాధించగలరో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.